అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క ఆలోచనల విషయంలో లేదంటే దేవుని మాటల విషయంలో మనం ఎప్పుడూ కూడా అవి ఏదో గైకొనాలి కాబట్టి, ఏదో చెయ్యాలి కాబట్టి అన్నట్టుగా ఒక నామకార్థంగా ఎప్పుడు మనం ఉండకూడదు. ఒక సందర్భాన్ని మీకు ఈరోజు నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకానొక ప్రాంతానికి నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలో ఒక వ్యక్తి ఒక చేత్తో ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ మరొక చేత్తో చేతులెత్తి ఆరాధిస్తున్నాను అన్నట్టుగా అతను అక్కడ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు పాడుతున్నటువంటి పాట పాడుతూనే ఒక పక్క నుంచి మరొక చేత్తో ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ ఫోన్తోనే కూర్చున్నారు. అంటే ఆ ఫోన్ ఆపరేట్ చేస్తూనే కూర్చుంటున్నారు. ఆ పాస్టర్ గారు నుంచోమన్నప్పుడు ఆ ఫోన్ ఆపరేట్ చేస్తూనే నుంచుంటున్నారు. ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ లాగా ఆయన ఎలా అయిపోయారా, ఎందుకనగానే దేవుణ్ణి ఆరాధిస్తున్నారా లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆలోచనలో అంటే అందరితో భాగంగా ఏదో మొక్కుబడిగా వెళ్ళిపోతున్నారా? అంటే దేవుని యొక్క ఆరాధనలో కానీ దేవుని యొక్క కార్యక్రమాలలో కానీ అందరూ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక అలవాటుగా లేదంటే కనుక ఏదో చెయ్యాలి కాబట్టినట్టుగా ఒక మొక్కుబడిలా కాకుండా ప్రతి పని కూడా మనం అనుసరించగలగాలి, దేవుణ్ణి అనుసరించగలగాలి. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు మరి సమరయ స్త్రీతో పంచుకున్నట్టుగా మనం చూడొచ్చు. యోహాను సువార్త మనం చూస్తే 4వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసామనుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23 నుంచి కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 4:23 22 నుంచి మనం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూస్తే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని మాట్లాడుతూ 23వ వచనంలో ఏమండి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. చూడండి చక్కగా ఉందో. తెలియందాన్ని ఆరాధించేస్తున్నారండి. అంటే ఏం ఆరాధిస్తున్నారో, ఎందుకు ఆరాధిస్తున్నారో, ఎందుకు పాటలు పాడుతున్నారో, ఎందుకు ఫోన్ ఆపరేట్ చేస్తున్నారో, ఎందుకు కూర్చుంటున్నారో, ఎందుకు నుంచుంటున్నారో, ఎందుకు 2 చేతులు పైకెత్తుతున్నారో, అప్పటికప్పుడు ఎందుకు ఏడుస్తారో, అప్పటికప్పుడు ఎందుకు నవ్వుతారు, ఏం ఉండదండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, పరిశుద్ధాత్మతో ఆరాధించగలగాలి, వాక్యముతో ఆరాధించగలగాలి. మరి నేటి నువ్వు అలాంటి ఆరాధన చేస్తున్నావా లేదా అలాంటి ఆరాధనలోనే పార్టిసిపేట్ చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. ఉదయాన్నే మార్నింగ్ వాక్యం వింటున్నామండి, ఏదో వినాలి కాబట్టి వింటున్నారా లేదంటే కనుక మరి పరిశుద్ధాత్ముడు నాతో ఏం మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఏం మార్చుకోమని చెప్తున్నారని పరిశుద్ధాత్మ యొక్క స్వభావం కలిగి వింటున్నారా? వాక్యంతో ఆరాధించమని బైబిల్లో ఉంది. అంటే దాని అర్థం మన జీవితంలో వాక్యాన్ని చదువుకుంటూ వాక్యాన్ని వింటూ మనలో ఉన్నటువంటి మార్చుకోవాల్సిన విషయాలను మార్చుకుంటూ బలపరుచుకోవాల్సిన విషయాలను బలపరుచుకుంటూ కంటిన్యూ చేయాల్సిన విషయాలను కంటిన్యూ చేస్తూ తండ్రికి దగ్గరగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉంటూ నీ యొక్క మనస్సాక్షిని దేవునితో సమాధానపరుచుకుంటూ వెళ్ళగలిగే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే కనుక ఏదో ఒక మొక్కుబడిగా బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ, మొక్కుబడిగా లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ, మొక్కుబడిగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి పరలోకమందున తండ్రి ఆమెన్ అంటున్నారా? చూడండి, నీలో ఫాస్ట్నెస్ కనబడుతుందా, ఫెయిత్ఫుల్నెస్ కనబడుతుందా? ఫాస్ట్గా ఏదో చేయాలి కాబట్టి ఏది చేయకండి ప్రియులారా. ఎందుకంటే అది ఆచరించే విధానం మనం అనుసరించగలగాలి, క్రీస్తుని వెంబడించగలగాలి. శిష్యుడు అంటే దాని అర్థం ఏంటండి? క్రీస్తుని వెంబడించేవారండి. ఆయన అడుగుజాడల్లో మనం వెళ్ళగలగాలండి, ఆయన చెప్పిన మాటలో మనం నడుచుకోగలగాలండి. కనుక ఏ పని చేసినా కూడా అందరు చేస్తున్నారు కాబట్టి కాకుండా ఆయనకి అనుకూలంగా ఉండే విధంగా, ఆయనకి నచ్చే విధంగా, ఆయన మెచ్చే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎన్నో విషయాలను ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఈ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి మీ బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి, మీ ఆలోచనలు నింపండి, మీ చిత్త ప్రకారంగా దీవించండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభువా
మేమందరం మరలా కలుసుకునే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. ఈ జేసీ చర్చ్ పరిచర్యను కూడా ప్రభువా మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో తండ్రి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారిని కూడా మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. మీ చిత్తానికి తండ్రి అనుకూలంగా తండ్రి మేము వెళ్తూ అన్ని విషయాల్లో తండ్రి మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుంటూ కృప చూపించండి. దేవా, మా అందరి కుటుంబాల్లో తండ్రి ఎటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తండ్రి మీ చిత్తానికి ఉన్నా కానీ ప్రభా మీ చిత్త ప్రకారంగా తొలగించండి. వాటిని గ్రహింపును అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీకు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.